నమస్కారం, నేను దివ్యాంక త్రిపాఠి దహియా. క్రైమ్ పెట్రోల్ కి మీకు స్వాగతం పలుకుతున్నా. విమెన్ అగేన్స్ట్ క్రైమ్ లో ఇంకొక అద్భుతమైన ఎపిసోడ్ కి. ఎప్పుడంతా ఒకరిని యాంటీ నేషనల్, దేశద్రోహి అని ఈజీగా అనేయచ్చు, తీవ్రవాది అని అవమానించొచ్చు. ఇందులో దురదృష్టపడే విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపించే వాళ్ళు వాళ్ళని దేశభక్తుల్లాగా చూపించుకుంటారు. వాళ్ళకి మనస్సాక్షి అనే ఒక విషయం అసలు ఉండనే ఉండదు. కానీ ఎవరంతా గుంపులో గుంపుగా పాల్గొంటున్నారో వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఈ రోజు మీ కథను చూసి మీ మనస్సాక్షికి ఒక చిన్న బాధ ఏర్పడినా, మీ రక్తం మరిగినా సరే మనుషుల మధ్య ఇంకా మంచితనం మిగిలుంది అని నాకొక నమ్మకం వస్తుంది. అదిగో వస్తుంది చూడు. ఏమీ అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో. ఈ రాత్రి పూట్లో ఎక్కడి నుంచి వస్తుంది? అలాంటి పని ఏముంది? అరే, సరిగా కనిపించవు. ఎక్కడ ఉన్నావు? అది పని విషయంగా బయటకు వెళ్ళాను. హలో. బాగా అర్థమైంది. ఇప్పుడే వస్తున్నాను. వస్తున్నాను. ఫరీదా, ఎవరు ఫోన్? అది అంగడి నుంచే ఫోన్ వచ్చింది. బిర్యానీ మసాలా అడిగున్నాను, వచ్చిందని ఫోన్ వచ్చింది. నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. సరే. అరే, పని మీద బయటకెళ్తున్నావా? ఏ అలా చూడు, వీడు అతనే కదా, అప్పుడప్పుడు వదులుతూ ఉంటాడు. భర్త ఏంటి? అరే, భర్త ఉంటే ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు కదా, అది ఎవరో తెలియటం లేదు. ఇంట్లోంచి బయటకు వెళ్ళటానికి ఒక కారణం. తప్పుడు పనులు ఏమైనా చేస్తుందేమో. నేను వచ్చేసాను. నువ్విక్కడున్నావా? ఇదిగో చూసి జాగ్రత్త. నేను వెళ్తున్నాను. ఆమ్నా, రియాజ్, ఇక్కడ చూడండి. అమ్మ మీకోసం ఏమేం తెచ్చిందో. స్వీట్స్ మీకు ఇష్టం కదా? నాకు కూడా లడ్డు తినిపించు. ఇదిగోండి. సార్, ఫరీదా ఎక్కడ? చెప్పండి. నేనే ఫరీదా. యు ఆర్ అండర్ అరెస్ట్. ఏం చేసింది సార్ తను? సార్, మీరు ఏదైనా తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. ఏ నేరం కోసం అరెస్ట్ చేస్తున్నారు సార్? బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా, అందులో తినే మెయిన్ సస్పెక్ట్. తిను టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయిన విషయం మాకు బాగా తెలుసు.
షీస్ ఎ టెర్రరిస్ట్. తప్పు ఇన్ఫర్మేషన్ సార్. వినండి సార్, ఆగండి సార్. సార్ ప్లీజ్ సార్. కోర్టులో మాట్లాడుకో. సార్ ఎలా తీసుకెళ్తారు సార్? అలా ఎలా తీసుకెళ్తారు సార్ మీరు? వద్దు, నన్ను వదలండి. నేను ఏ తప్పు చేయలేదు. నన్ను వదలండి. చనిపోయే జనాల గురించి ఆలోచించావా? చిన్న పాపని చంపుతున్నావా? ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో చెప్పవే. తెరిచి నిజం మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను మీకు దండం పెడతాను సార్. ఫరీదా అమాయకురాలు సార్. సార్ మీరు ఇదేం చేస్తున్నారు సార్? సార్ తను ఏం చేసి ఉండదు సార్. సార్ మేము ఇక్కడ వాళ్ళమే సార్, ఎక్కడో బయట నుండి ఏం రాలేదు. 15 ఏళ్ల ముందు నాకు ఫరీదాకి నిక్కా జరిగింది. చూడండి, ఇదిగోండి నా దగ్గర పేపర్లు కూడా ఉన్నాయి. మ్యారేజ్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, ఇంకా ఇది పాన్ కార్డు అన్నీ ఉన్నాయి సార్. మీరు తన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. చూడండి, మేము దేన్ని తప్పుగా అనుకోలేదు. ఇంటెలిజెన్స్ తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఇంకా ఇదేంటి కార్డ్స్ అంతా చూపిస్తున్నారు. ఫరీదా ఫేక్ చేసి ఉండొచ్చు. నువ్వు తన భర్త అయితే ఒక్క విషయాన్ని అర్థం చేసుకో. ఫరీదా బాంబ్ బ్లాస్ట్ లో ఇన్వాల్వ్ అయ్యింది. సార్ పాపం సార్, తనకి జార్ఖండ్ బయట వేరెవరు తెలియదు కూడా. మన్సూర్, నేను నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫరీదాకు ఒక ఫ్లాట్ ఉంది. ఫ్లాట్ ని చెక్ చేసేటప్పుడు ఫుల్ టెర్రరిస్ట్ మెటీరియల్ మాకు అక్కడ దొరికింది. సార్ తనకి ఇలా అంత చేయడానికి తెలివి ఎక్కడ సార్ ఉంది? మీరు నన్ను నమ్మండి సార్. ఒక్కసారి ఈ పేపర్లన్నీ చూడండి సార్. మీరు ఈ పేపర్లన్నీ చూస్తే మీకే అర్థమైపోతుంది సార్ నేను చెప్పేది నిజమేనని. చూడండి. సరే, దీన్ని మేము చూసుకుంటాం. నిజమైతే తర్వాత మాట్లాడదాం. సార్ మీరు ఈ డాక్యుమెంట్లు అన్ని వెరిఫై చేసి అంతవరకు రిలీజ్ చేసేయండి సార్. ఫరీదాని మీరు పిలిచినప్పుడు చూడు, నేను చెప్పింది నీకు అర్థమవుతుందా లేదా? తను ఏ కేసులో ఇప్పుడు ఉంది? సార్ ఒక్కసారి నా మాట వినండి. నేను ఒక్కసారి పెద్ద సార్తో మాట్లాడనివ్వండి. తప్పకుండా నన్ను నమ్ముతాను. ఇక్కడ లేదు, తను బయటికి వెళ్ళారు ట్రైనింగ్ కోసం. త్వరగా అంతా రారు. ముందు బయటికి వెళ్ళు, మా పని మేము చూసుకోవాలి. ఫరీదా ఖాతూన్, ఫరీదా ఖాతూన్, ఫరీదా ఖాతూన్ దేశద్రోహిని, ఉరియండి, దేశద్రోహిని, దేశద్రోహిని, దేశద్రోహిని. సార్, మన్సూర్ అన్నయ్య, ఫరీదా వదిన ఇద్దరు కూడా చాలా మంచి వాళ్ళు సార్. చాలా ఏళ్ళుగా చూస్తున్నాను, ఎవరితో గొడవ పడిందే లేదు. ఫరీదా పాపం ఇల్లు తనే చూసుకుంటుంది. న్యాయమైన ఆడది. ఇక్కడ మీరేం చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఏం చెప్పమంటారు మేడం? ఒకరోజు రాత్రి ఎవరూ లేనప్పుడు ఒంటరిగా బయటకు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? టౌన్కు బయట ఒక మైదానం ఉంది కదా, ఒకరోజు ఆ మైదానం వైపు వెళ్ళడం మా ఆయన కల్లారా చూశాడు. గోల్ మైదానం వెనక్కి ఎందుకు వెళ్ళావు చెప్పు. ఇదిగో, మీకెలా తెలిసింది? అంటే నువ్వు వెళ్ళావన్నమాట. జవాబు ఇవ్వమంటే ప్రశ్నలు అడుగుతావా? ఏం చెప్తే నువ్వు బాంబు పెట్టి చంపేస్తావా? లేదు, నేనేమీ చేయలేదు. ఈ ఫరీదా తాలూకా ఫుల్ డీటెయిల్స్, కాల్ రికార్డ్, మొబైల్ లొకేషన్ అన్నిటిని తీ. ఫరీదా ఖాతున్ తాలూకా ఆధార్ కార్డ్ కాపీ ఫరీదా ఖాతున్ దగ్గర ఉండొచ్చు. మీరా రోడ్ ఇంట్లో మాకు అది దొరికింది. దాన్ని పెట్టే బాంబ్ బ్లాస్ట్ కేసులో తన్ని మేము అరెస్ట్ చేసాం. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో తను ఇన్వాల్వ్ అయ్యింది. ఆధార్ కార్డు ఫోటో కాపీ దొరకడం పెద్ద విషయం ఏమీ కాదు సార్. ఇంటర్నెట్ లో ఎంత మిస్యూజ్ చేస్తున్నారో మీకు కూడా బాగా తెలుసు కదా సార్. కానీ ఫరీదా కార్డును మాత్రం ఎవరో ఖచ్చితంగా దొంగిలించారని చెప్పగలను. మీరు ఫరీదా గురించి పూర్తిగా వివరాలు సేకరించారా? తను ఎక్కడుంటుంది, ఏం చేస్తుందని ఎవరైనా తన్ని చూసారా? కానీ నా క్లయింట్ దగ్గర మాత్రం పూర్తి ఆధారాలున్నాయి. తను నిరపరాధి అని ఖచ్చితంగా చెప్పగలను. ఈరోజు సాయంత్రానికంతా మీకు బెయిల్ పేపర్స్ వచ్చేస్తాయి. ఈ దేశద్రోహిలు ఇక్కడే బతుకుతారు, కానీ విశ్వాసం వేరే దేశానికి చూపిస్తారు. కానీ ఇక ఇలా జరగదు. తగిన చోటికి వాళ్ళందరినీ మేము పంపిస్తాం. మా మాతృభూమిలో విప్లవం జరగడానికి మేము అనుమతి ఇవ్వం. ఏమంటారు? సార్, ఫరీదా ఒక కాల్ రికార్డ్స్ అంతా తన భర్త మన్సూర్ మరియు కొడుకు రియాజ్ ని దాటి చాలా నంబర్స్ ఉన్నాయి. పదే మాట్లాడుతున్నారు. మరొక నంబర్ లో 15 రోజులకు ఒకసారి మాట్లాడుతున్నారు సార్. అది కూడా మన్సూర్ పేరులో ఉంది. మన్సూర్కి ఇంకో నంబరా ఉండొచ్చు సార్. ఫరీదా తాలూకా అమ్మాయి ఆమె దగ్గర నంబర్ లేదా? సార్, ఫరీదా ఒక మొబైల్ లొకేషన్ నుంచి పెద్దగా ఏం దొరకలేదు. తను టవర్ లొకేషన్ చుట్టుపక్కన తన ఇంట్లో నుంచి మాత్రం ఉంది. ఎప్పుడో ఒక సమయం సిటీని దాటి వెళ్ళుంది. అది కూడా గోల్ మైదానం వరకే. అక్కడ వరకు వెళ్ళడం సాధారణ విషయం, ఎందుకంటే మార్కెట్, స్కూల్ అంతా అక్కడే ఉంది. ఎవరు అనుమానించకుండా ఉండాలని ఫరీదా ఈ చోటుని సెలెక్ట్ చేసి ఉండొచ్చు. ఇదంతా తన ట్రైనింగ్ కూడా ఉండొచ్చు. ఏం లేదమ్మా, ఏడవకు అంటున్నాను కదా. ఏం లేదు, లేదమ్మా, లేదు, ఏడవకు, ఏం కాలేదు, ఏడవకు.
ఫరీదా ఏమైంది ఫరీదా ఏమైంది ఇది ఎలా జరిగింది దానికి ఉరి శిక్ష విధించండి ద్రోహుల్ని బయటికి ఈడ్చుకురండి రా. అమాయకపు ప్రజల్ని వీళ్ళు చంపేశారా, అలాగే వీళ్ళని కూడా చంపేయాలి. అర్థమైందా? అప్పుడే వీళ్ళకి అర్థం అవుతుంది. తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. దాన్ని ఊరికి వదలకండి. ఫరీదా 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 తలుపు తెరు ఫరీదా, తలుపు తీ ఫరీదా. డాక్టర్ మేడం, ఎలా ఉంది మేడం ఫరీదాకి? తనని త్వరగా తీసుకురావడం మంచిదయ్యింది. ఫరీదాని ఇంటికి ఎప్పుడు తీసుకెళ్లొచ్చు? నయం అవ్వడానికి 2 రోజులు పడుతుంది. తనకి నయం అవ్వనివ్వండి, తర్వాత తీసుకువెళ్ళండి. డాక్టర్ ఫరీదా ఎక్కడ ఉన్నారు? దయచేసి మీరు ఇలా మానవత్వం చూపించేటట్టు నటించడం ఆపండి. మీరు తన మీద తప్పుడు ఆరోపణ వేసినందువల్లే మా కుటుంబం ఈ పరిస్థితిలో ఉంది. మీరు ఇది చూస్తుంటే మీకు బాధగా ఉంటుంది. ఫరీదా చనిపోలేదు, బ్రతికే ఉందని కదా? మంచు సార్, మాకు ఎలాంటి పర్సనల్ వెంజెన్స్ లేదు. మేము మా పనినే చేస్తున్నాం. మిమ్మల్ని కాపాడాల్సింది కూడా నా పనే. అందువల్ల ఈ రోజు నుంచి 2 కానిస్టేబుల్స్ మీ ఇంటి దగ్గర ఉంటారు. ఈ రోజు జరిగినట్టు ఇంకెప్పుడు జరగకూడదు. వా సార్ వా. ముందా అడవి జంతువుల ముందు మమ్మల్ని పారేశారు, ఇప్పుడు కాపాడేటట్టు నటిస్తున్నారు కదా? అవసరం లేదు సార్, మాకు మీ సహానుభూతి ఏం అవసరం లేదు. మా అల్లా మాతోనే ఉన్నాడు. ఆయన అన్ని చూస్తున్నాడు, ఆయన అందరినీ చూస్తున్నాడు సార్. ఆయనే న్యాయం చేస్తాడు. అర్థమైందా మీకు? బాంబ్ బ్లాస్ట్ లో నేరస్తురాలుగా చెప్పిన ఫరీదాని ఈరోజు డిశ్చార్జ్ చేశారు. ఏ హాస్పిటల్ నుంచి ఫరీదా ఈరోజు డిశ్చార్జ్ అయ్యిందో? దేశద్రోహి, ఉగ్రవాది ఈరోజు సెలబ్రిటీ అయిపోయింది. ఎంత నాటకం! ఇక మౌనంగా ఉండకూడదు, గుణపాఠం నేర్పించాల్సిందే. ఎప్పటికది మర్చిపోకూడదు. ఫరీదా, నువ్వు ఇప్పుడిప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చావు. నువ్వెందుకు తలుపు తీస్తున్నావు? రెస్ట్ తీసుకో. ఏమి ప్రాబ్లం? అరే లేదు, ఎలా అయినా సరే మనం ఈ రాత్రి కలవాలి. సిచ్యుయేషన్ ఇబ్బందిగా ఉంది. రేపు ఏదైనా జరగచ్చు. సార్ నా పెళ్ళం ఫరీదా ఇంకా నా బిడ్డ ఆమె పొద్దున్న నుండి కనబడట్లేదు సార్. ఇల్లంతా వెతికాను, కానీ వాళ్ళిద్దరు ఎక్కడ దొరకలేదు సార్. మీకు దండం పెడతాను సార్, మీరు ఎలాగైనా వాళ్ళని వెతకండి సార్ ప్లీజ్. వాళ్ళిద్దరిని ఆఖరిగా ఎప్పుడు చూసారు? సార్ నిన్న రూమ్ లో పడుకునే పోయేటప్పటికి చూశాను సార్. ప్రొద్దున లేచి చూసినప్పటికే ఫరీదా లేదు సార్. నాకు తను ఏదైనా ఇంటి పనులు చేసుకుంటుందని అనిపించింది సార్. తర్వాత ఇల్లంతా వెతికి చూస్తేనే అర్థమైంది ఫరీదానే కాదు, ఆమ్నా కూడా లేదని. ఫరీదా ఫోన్ ని చెక్ చేశారా? తీసుకువెళ్ళిందా లేక ఇంట్లో ఉందా? ఒకవేళ తీసుకుపోయి ఉంటుందేమో, ఎందుకంటే ఇంట్లో తన ఫోన్ లేదు సార్. తనకి ఫోన్ కూడా ట్రై చేశాను, స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. సింగ్, ఇతని కంప్లైంట్ వెంటనే తీసుకో, ఇతనితో పాటు వెళ్ళండి సార్. వెళ్ళండి సార్. బహుశా ఏరియాలో పరువు పోయిన వల్ల ఇల్లు వదిలి వెళ్ళుండొచ్చు, లేదా సూసైడ్ కూడా చేసుకోండొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసింది. సూసైడ్ అయ్యి ఉంటే బాడీ ఖచ్చితంగా ఎక్కడైనా దొరుకుతుంది, కానీ బాడీ దొరక్కపోతే తను ఖచ్చితంగా టెర్రరిస్టే అని మనకి కన్ఫర్మ్ అయిపోతుంది. పారిపోయి ఉండొచ్చు. బహుశా టెర్రరిస్ట్ గా ఉండి తను తప్పించుకోవాలనుకుంటే తన కూతురు ఆమ్నాతో ఎందుకు పారిపోవాలి? తన 1 month ఫుల్ కాల్ రికార్డ్ ని మొత్తం చెక్ చేయి, అందులో ఏదైనా దొరకచ్చు. సార్, ఫరీదా మరియు ఆమ్నాని ఎవరు చూడలేదు. అంతేకాదు సార్, తను డెడ్ బాడీని కూడా ఎవరు చూడలేదు. రాత్రిలో ఎక్కడికి పారిపోయి ఉంటారు? ఒకవేళ ఫరీదా బార్డర్ క్రాస్ అయి ఉంటుందా? ఫరీదా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వెల్కమ్ బ్యాక్ సార్. ట్రైనింగ్ ఎలా వెళ్ళింది? ట్రైనింగ్ గురించి తర్వాత మాట్లాడదాం. ముందు ఫరీదా ఖాతున్ కేసు ఏమైందో చెప్పు. సార్, ఎప్పుడైతే ఫరీదా ఆమ్నా కనిపించకుండా పోయారో అప్పటి నుంచి ఫరీదా ఫోన్ ని మేము ట్రాక్ చేస్తూనే ఉన్నాం. అన్ని చోట్ల వెతికాం, కానీ లీడే దొరకలేదు. ఫరీదా ఒక ఫోన్ లొకేషన్ చెక్ చేసినప్పుడు లాస్ట్ లొకేషన్ సిటీకి అవతల ఓల్డ్ మైన్స్ లో కనిపిస్తుంది.
ఇక్కడ నుంచి ఏం లీడ్ దొరుకుతుంది చెప్పండి. హలో, ఎక్కడ? మేము అక్కడికి వస్తాం సార్. కొంచెం దూరంలో ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉందంట. అవునా? చంపేశారు కదా నా బిడ్డని. ఫరీదాని కూడా చంపేసుంటారు కదా వీళ్ళు. నకిలీ దేశభక్తులయ్యి తిరుగుతున్నారు. వేరే వాళ్ళ చెల్లెల్ని పెళ్ళాంని మానభంగం చేయడం, వాళ్ళని చంపేయడము వాళ్ళ హక్కు అనుకుంటున్నారు. చూడండి, నకిలీ దేశభక్తి అనే వంకతో ఒక అమాయకురాలని చిత్రహింస పెట్టి ఎలా చంపేశారని. ఈ సూర్యకుమార్ ఇంకా వాడి మనుషులు సార్, నా బిడ్డ ఆమ్నా, ఫరీదా, రియాజ్ ఇంకా నన్ను నడి రోడ్లో అవమానించారు కేవలం దేశభక్తి అనే పేరుతో. వీడు చెబుతున్నవన్నీ నిజాలేనా? వీడి ఫ్యామిలీలో ఇవన్నీ జరిగాయా ఏంటి దేశభక్తి పేరులో? అవును సార్. యాక్చువల్లీ సూర్యకుమార్ అనే ఒక లోకల్ వ్యక్తి వీళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నాడంట. అరే ఎవరా సూర్యకుమార్? అతనికి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోలేదా? ఆ సూర్యకుమార్ని పట్టుకో, సూర్యాస్తమయం చేయొచ్చు. చూడండి, నేనేవి నా సొంత పని కోసం ఇదంతా చేయలేదు, దేశం కోసం చేశాను. నోర్మై! నీ నీచమైన క్రియలకి, చెడ్డ చెడ్డ ఆలోచనలకి దేశభక్తి అనే రంగుని పుయ్యకు. చట్టాన్నే నీ చేతుల్లోకి తీసుకుంటున్నావా? ఎవరా నువ్వు? ఎవరా చెప్పు. చూడు, అనవసరంగా నన్ను కొడుతున్నావు. ఇంకొకసారి కొట్టావంటే ఏంట్రా? ఇదిగో కొట్టేశాను. ఇప్పుడు ఎగిసి తన్నుతా, లాఠీతో కొడతా. ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? నా మొహానికి రంగులు పూస్తావా? చెప్పు. చూడండి, నన్ను నమ్మండి. ఇంతసేపు మీరు చెప్పిందంతా నేను ఒప్పుకుంటాను, కానీ నేను ఎవరిని చంపలేదు. మర్డర్ చేయలేదా? శర్మ, వీడి డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. వీడి కాల్ రికార్డ్స్, అలాగే మొబైల్ లొకేషన్, వీడి చిన్న చిన్న విషయాలన్నింటినీ తీయి. ముందే ఈ కేసులో ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఇంకా దారుణంగా పోతూ ఉంది. ఏమీ అర్థం కావట్లేదు. దీన్ని సాల్వ్ చేయాలంటే ముందు నుంచి వెళ్ళొచ్చు. బాంబ్ బ్లాస్ట్లో ఫరీదా ఖాతూన్ ఇన్వాల్వ్డ్గా ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చిందెవరు? ముంబై పోలీస్ బోరివెల్లి బ్రాంచ్. అలా అయితే ముంబైకి వెళ్ళి తీరాలి. అక్కడికి వెళితేనే ఫరీదా ఎక్కడుందో తెలుస్తుంది. బాంబ్ బ్లాస్ట్ 10వ తారీఖు సాయంత్రం 4 గంటలకు జరిగింది. ఆ రోజు నైటు ఎవరో కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరా రోడ్ గణేష్ నగర్లో ఒక లేడీ ఉన్నట్టు, అందులో తను ఇన్వాల్వ్ అన్నట్టు చెప్పాడు. మేము వెంటనే వెళ్ళాం, కానీ ఆ ఇంటి తలుపు మూసింది. మేము తలుపు పాల్గొట్టుకుని లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఫరీదా ఖాతూన్, హజారీబాగ్, జార్ఖండ్. అదేంటంటే సార్, తన గురించి మాకేమీ తెలీదు. వచ్చినప్పుడు చూసుంటాం. మధ్యరాత్రిలోనే వస్తూ ఉంటుంది. తను వదిలిపెట్టడానికి ఒక అతను వస్తాడు. వాళ్ళిద్దరికి ఏ రిలేషనో మాకు తెలీదు. అతన్ని మీరు చూసారా? అదేంటంటే టొప్పి, కళ్ళద్దాలు ఇంకా హెల్మెట్ వేసుకుని వస్తాడు. అందుకని మొహమే చూడలేదు. ఆ అమ్మాయి ఇక్కడ అద్దెకునింది. తను కూడా ఎవరితో మాట్లాడదు. అవును సార్, ఫరీదా అనే ఆవిడ మా ఇంట్లోనే అద్దెకని ఉండేది. నేను ఆ విధంగా తను ఎప్పుడూ చూడలేదు, ఎందుకంటే ఆవిడ ఎప్పుడూ మూసుకునే ఉండేది. సరే, రెంటల్ అగ్రిమెంట్ వేసుకున్నారు కదా, దాన్ని మీరు రిజిస్టర్ చేశారా? అవును సార్, నేనెప్పుడూ అలాంటి పనులు చేయను సార్. ఆ లేడీ రెంటల్ అగ్రిమెంట్ కాపీ, అందులో ఆవిడ మొహం క్లియర్గా కనిపిస్తోంది. ఈ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని ఫరీదా ఖాతూన్కి వ్యతిరేకంగా మేము అలర్ట్ని రెడీ చేశాం. మీరు కూడా ఇది కన్ఫర్మ్ చేశారు. నాకు తెలిసి ఆ బాంబ్ బ్లాస్ట్ తర్వాత తను జార్ఖండ్కి వెళ్ళుండొచ్చు. మీ ఇన్వెస్టిగేషన్ తప్పని మేము అనటం లేదు. ఈ ఫైల్ ప్రకారం చూస్తే ఫరీదా ఖాతూనే రెంట్లో ఉన్నట్టుగా నిరూపించబడుతుంది. మేము ఇన్వెస్టిగేట్ చేసి చూసినప్పుడు వాళ్ళు జార్ఖండ్ దాటి ఎక్కడ బయటికి వెళ్ళిందే లేదు. ఇప్పుడు కనిపించడం లేదు. తను కనపడడం లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఐడి ఇవ్వు.
మేడం ఐడి. మేడం ఐడి, మీ ఐడి చూపించండి. ఫరీదా ఖాతూన్, యు ఆర్ అండర్ అరెస్ట్. ముంబైలో ఏమీ దొరకలేదు. అయితే ఫరీదాని ఇక్కడే వెతికి తీరాలి. అవును సార్. ఆమ్నా పిఎం రిపోర్ట్ ప్రకారం చూస్తే 14th అక్టోబర్ నైట్ 12 నుంచి 3 గంటల లోపల ఎక్సెస్ బ్లీడింగ్ వల్ల బ్లీడింగ్ అయిన కారణం మల్టిపుల్ స్టాబింగే సార్. ఏ రోజైతే ఫరీదా ఆమ్నా కనిపించకుండా పోయారో ఆ రోజే ఆమ్నాని హత్య చేశారు. సరే, తన గోళ్లలో స్కిన్ ట్రేసెస్ దొరికాయే, దాని సార్ ఇప్పటిదాకా రాలేదు, కానీ త్వరలో వస్తుంది. ఆమ్నా డెడ్ బాడీ దొరికేసింది, కానీ ఫరీదా ఎక్కడ అదేగా తెలియట్లేదు. సార్ ఫరీదా ఇరుక్కొడింది. టీవీలో లైవ్ చూపిస్తున్నారు. వెనకాల మీరు చూస్తున్నారు కదా, తనే ఫరీదా ఖాతూన్. ఈ బాంబ్ బ్లాస్ట్ కి మాస్టర్ మైండ్ అని చెప్తున్నారు. మన పోలీస్ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు ఇండియన్ బార్డర్ ని క్రాస్ అవ్వడానికి ముందే పట్టుకున్నారు. హలో, ఓకే, తీసుకురండి. ఫరీదా ఖాతూన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఈ ఫరీదా ఖాతూన్ వల్లే బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఎంతో మంది అమాయక ప్రజల్ని తను చంపేసింది. తను దేశద్రోహి, ఉగ్రవాది. మన దేశాన్ని వదిలిపెట్టి నేపాల్కి పారిపోవాలనుకుంది, కానీ పారిపోలేకపోయింది. నువ్వెవరు? నువ్వు ఫరీదా ఖాతూన్ కాదు సార్. దీని గురించే నేను చెప్పడానికి చాలా సేపుగా ట్రై చేస్తున్నాను, కానీ ఎవరు అర్థం చేసుకోవటం లేదు. సార్, నా పేరు రేష్మా తాపా. నేను నేపాల్ సిటిజన్. నేను మీరా రోడ్, ముంబై నుంచి నా కంట్రీ నేపాల్కి వెళ్తూ ఉన్నాను. అక్కడే వాళ్ళు నన్ను పట్టుకున్నారు. ఒక నిమిషం, నువ్వు ఆ అమ్మాయివే కదా? ముంబైలో ఉన్న మీరా రోడ్లో గణేష్ నగర్లో రెంట్కున్న దానివే కదా? అవును సార్. కానీ నీ దగ్గర నీ ఐడెంటిటీ ఉన్నప్పుడు మరి ఫరీదా ఖాతూన్ పేరులో ఇల్లెందుకు అద్దెకి తీసుకున్నావు? 6 సంవత్సరాల ముందు నేను నేపాల్ నుంచి ముంబైకి వచ్చాను. ఫిలిం ఇండస్ట్రీలో జాయిన్ అయ్యి ఒక మంచి పేరుని సంపాదించుకుందాం అనుకున్నాను. అప్పుడే నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ పోయాయి. డాక్యుమెంట్స్ లేకుండా ఇంకో దేశంలో ఉండడం కష్టంగా అనిపించింది. కానీ నేను సాధించకుండా నా దేశం వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అందుకని ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోయాయని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని వెళ్ళాను అక్కడికి. అక్కడ మిలింద్ దోత్రేని మీట్ అయ్యాను. ఆయన కలుసుకోవడానికి హోటల్కి రమ్మని చెప్పారు. రేష్మా, నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? నేను చెప్తున్నాను కదా, బీ కంఫర్టబుల్. అది ఫస్ట్ టైం సార్. హెల్ప్ చేస్తానని చెప్పి హోటల్కి రమ్మన్నాడు. నా డ్రింక్లో ఏదో కలిపి నాకు మత్తొచ్చేలా చేశాడు. దాన్ని వీడియో కూడా తీశాడు. దాన్ని పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ కూడా చేసేవాడు. ఇలా నన్ను బ్లాక్మెయిల్ చేస్తూనే ఉండేవాడు. వాడికి ఎప్పుడంతా అవసరం వచ్చేదో అప్పుడంతా నన్ను పిలుస్తూనే ఉండేవాడు. వాడే నాకు ఫరీదా ఖాతూన్ అనే ఆధార్ కార్డును కూడా నాకు ఇచ్చాడు. దాని మీద నా ఫోటో కూడా ఉండింది. ఆ ఆధార్ కార్డుని బేస్ చేసేవాడు నాకు రెంట్కి ఇల్లు కూడా తీసిచ్చాడు సార్. నా ఒరిజినల్ ఐడెంటిటీని దాచుకోవాల్సి వచ్చింది సార్. అందుకని నేను ఎప్పుడూ ఎవరితో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. ఆ తర్వాతే సార్ 2 నెలలకు ముందు నేను ప్రెగ్నెంట్ అని నాకు విషయం తెలిసింది. నన్ను పెళ్లి చేసుకోమని వాడిని ఎంతగానో నేను బతిమాలుకున్నాను. అంతెందుకు వాడిని బెదిరించాను కూడా. వాడు నన్ను పెళ్లి చేసుకోకపోతే ఈ బిడ్డ వాడిదేనని నిరూపిస్తానని కూడా చెప్పాను. అప్పుడే నేను భయపడ్డాను. ఎందుకంటే అతనే ఒక పోలీసు. నకిలీ ఐడెంటిటీ సిద్ధం చేశాడంటే ఏమన్నా చేయగలుగుతాడు. అందుకని నేను డిసైడ్ చేశాను. 5వ తారీఖు ఉదయాన 6:30 గంటలకి ఇంటి నుంచి బయలుదేరాను. హైవేలోంచి మొదటి బస్సుని క్యాచ్ చేశాను. అది నాసిక్కి వెళ్తుంది. అక్కడి నుంచి ఇంకో బస్సు, 3వ బస్సు కూడా. అప్పటికే నా డబ్బంతా ఖాళీ అయిపోయింది. తర్వాత నా బంగారాన్ని అమ్మేశాను. ఆ తర్వాత నేను నేపాల్కి వెళ్ళిపోదామని డిసైడ్ చేశాను. అక్కడ నా ఫ్యామిలీ అయినా ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతే నన్ను నా బిడ్డని చూసుకుంటారు కదా. సరే, నేను అక్కడికే వెళ్తూ ఉన్నాను. అప్పుడే బస్సులో ఐడి ప్రూఫ్ అడిగారు సార్. నేను కూడా ఫరీదా ఖాతూన్ ఐడి కార్డు చూపించేశాను. వాళ్ళు నన్ను టెర్రరిస్ట్ అనుకొని పట్టుకున్నారు సార్. నీకు తెలుసా, 5వ తారీఖు నువ్వు ముంబై నుంచి ఎప్పుడైతే పారిపోయావో ఆ రోజే బాంబ్ బ్లాస్ట్ జరిగింది. లేదు సార్, నాకు దీని గురించి ఏమీ తెలియదు. అయితే నువ్వు ఇన్ని ఇన్ఫర్మేషన్లు ఇచ్చావు. ఇవన్నీ నిజమైతే ఇకపై మిలింద్ దోత్రే నిన్ను ఇబ్బంది పెట్టడు. సార్, తప్పని ఇన్ఫర్మేషన్ దొరికింది. నేనేమి చేయలేదు సార్. ఒక్క DNA రిపోర్ట్, దాని ద్వారా తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నువ్వే అని తెలిసిపోతుంది.
ఓ తర్వాత నీ కథ కంచికే. మర్యాదగా నిజం చెప్పు. వీడు చెప్పడం మాట్లాడరా. సార్, రేష్మ సరిగ్గానే చెప్పింది. తర్వాత నేను తన్ని ఫరిదా ఖాతున్ అనే పేరులో వేరే వేరే చోట్ల ఉండేలా చేశాను. అంతా నార్మల్గానే వెళ్తూ ఉంది. తను నన్ను పెళ్లి చేసుకోమని చెప్పింది. సార్, తన కోసం నా పిల్లని ఎలా వదిలేసి వెళ్ళగలను? అంత నిజాయితీ పరుడువా? తర్వాత ఏమైంది? అది 5వ తారీఖు ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా. అప్పుడు నేను ఒక ఐడియా వేశాను. రేష్మని ఇరికిద్దాం అనుకున్నాను. దానికోసం తన ఇంటికి వెళ్ళాను. టెర్రరిస్ట్ యాక్టివిటీలో నాకు పాంప్లెట్ దొరికినాయి. వాటిని నేను తన ఇంట్లో అక్కడక్కడ పడేశాను. సార్, తను ఉదయమే వెళ్ళిపోయింది నాకు తెలియదు సార్. బెడ్రూమ్లో పడుకుందేమో అనుకున్నాను. ఆ తర్వాత ఎవరికి తెలియకుండా నేను పోలీసులకు ఫోన్ చేశాను. ఒకసారి తను బాంబ్ బ్లాస్ట్ కేసులో లోపలికి వెళ్తే చాలనుకున్నాను. తను టెర్రరిస్ట్ కాదని ఎప్పుడు ప్రూవ్ చేయలేదు కదా సార్. దోత్రే, ఇక పైన నువ్వు జీవితాంతం ఏమీ చేయలేవు. మోరే, ఛార్జ్ షీట్ రెడీ చేయి. సార్ 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 చెప్పేది వినండి. చూశారు కదా, ఒక దుష్టుడు తన జీవితాన్ని కాపాడుకోవడం కోసం ఇంకొకరి జీవితాన్ని నరకంగా మార్చేశాడు. ఎలాగో పోలీసులకి అన్ని నిజాలు తెలిసింది. అబద్ధపు బాంబ్లాస్ట్ కేసులో ఇరికించి ఫరీదా ఖాతున్ ఇంకా తన ఫుల్ ఫ్యామిలీని ముక్కలు ముక్కలుగా చేశారు. ఫరీదా ఆధార్ కాపీని తప్పుగా ఉపయోగించారు. పోలీస్ ఆఫీసర్ మిలన్ దోత్రే ప్రజలకి సేవ చేస్తానని ప్రామిస్ చేసి ఆయన రేష్మాని మాత్రం ఇరికించలేదు, తన భార్యకి కూడా ద్రోహం చేశారు. వీటన్నిట్లో ఇరుకుని బాధపడింది ఫరీదానే. భయంతోనే వాళ్ళు జీవించారు. కానీ ఫరీదా ఎక్కడుంది? ఎందుకు తనిప్పుడు ఎక్కడ దాకుంది? సార్, ఏ అమ్మాయిని బోర్డర్ నుంచి తీసుకొచ్చారు? అది ఫరీదా కాదు, అది వేరే ఎవరో. ఇది నీకెలా తెలుసు? తన మొహాన్ని మేము చూసిందే లేదుగా. ఎందుకంటే ఫరీదా ఖాతున్ 2 రోజులు మాతోనే ఉండేది. ఫరీదా నాకు తెలుసు, నేను పోస్టర్లో చూశాను. ఫరీదా ఖాతున్ 2 రోజుల నుంచి మాతోనే ఉండేది. నేను ఖచ్చితంగా కనిపెడతాను. పోస్టర్ని కూడా చూశాను. ఉన్నారంటే ఇప్పుడెక్కడ? అది తెలియదు సార్. టౌన్కి అవతల్లో ఒక టీ కొట్ని పెట్టాను. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చాడు. నాకు పక్కింట్లో వంట చేసిస్తామని అడిగాడు. నేను సరి అని చెప్పాను. తలుపు మూసే ఉండదని చెప్పాడు. అక్కడ భోజనం ఇచ్చేసి తలుపు మూసుకుని వెళ్ళమని చెప్పాడు. అయినా నేను అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మాని చంపేశారు. నా బిడ్డ రియాజ్, రియాజ్, రియాజ్ ఇక్కడ రా. నేను భోజనం పెట్టాను, తిను. రియాజ్ 3 రోజులు నేను భోజనం పెట్టాను సార్. కానీ తన పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. నాకు అప్పుడు అర్థమైంది ఆ వ్యక్తి ఏదో తప్పు చేశాడని. నన్ను రియాజ్ అని పిలిచేది. ఎప్పుడు చూసినా అదే చెప్పేది, అమ్మనని చంపేశారు, అమ్మనని చంపేశారని. తనని చూస్తే చాలా అదోలాగా ఉండేది. అందుకే 2 రోజుల ముందు తన దగ్గరికి వెళ్ళి, ఇదిగో 100 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర ఇది మాత్రం ఉంది, ఇది ఇప్పుడు తీసుకుని ఇక్కడి నుంచి పారిపో, సరేనా? లేకపోతే నిన్ను చంపేస్తారు. పో పో, ఇక్కడి నుంచి త్వరగా పో. నువ్వు అమ్మ బిడ్డవే కదా, నన్ను చూడ్డానికే కదా వచ్చావు. వస్తావు కదా మళ్ళా? వెళ్ళిపో, ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపో. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే మళ్ళీ వచ్చేస్తారు. వెళ్ళు. లేదు, నేను తనిగా వెళ్ళను, నువ్వు కూడా రా. నువ్వురా. నేను వస్తాను, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఇలా చూడు రియాజ్, నువ్వు నన్ను చూడటానికి వస్తావు కదా? అవునవును, నేను వస్తాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. వస్తావు, మనందరం సంతోషంగా ఉంటాం. తను ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? తెలీదు సార్. తర్వాత నా పని చూసుకోవడానికి వెళ్ళిపోయాను. ఆ లోపల వాడొచ్చేసాడు సార్. ఎవరు పోకిరి? అతనెవరో చెప్పు. అది తెలియదు సార్. నా టీ కొట్టుకు రోజూ వచ్చేవాడు. ఫరీదా వెళ్ళిన తర్వాత నన్ను బెదిరించడానికి వచ్చేవాడు. తెలియకుండా తలుపుని తీసి పెట్టానని వాడి దగ్గర నేను అబద్ధం చెప్పాను సార్. సరే, వాడు చూడడానికి ఎలా ఉంటాడో చెప్పగలవా? అవును సార్. స్కెచ్ ఆర్టిస్ట్ ని పిలవండి. ఓకే సార్. ఖచ్చితంగా వీడేనా? అవును సార్, వీడే. నెత్తి మీద బొట్టు కూడా పెట్టుకునేవాడు. వీడు నీ మనిషే కదా? వీడి పేరేంటి? వీడెవరు? తను నాకు. అరే సనక్కుండా త్వరగా చెప్పు, పేరు చెప్పరా. బలరాజ్ మిశ్రా. బలరాజ్ మిశ్రా. వీడెక్కడుంటాడు? ఫరీదా ఎక్కడా?
తను తీసుకెళ్ళి ఎక్కడుంచావు? అతను పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. నిజంగా తెలియదు సార్. నువ్వే తను కిడ్నాప్ చేసావన్నది ఒప్పుకుంటున్నావు. తను నువ్వెక్కడి నుంచి కిడ్నాప్ చేశావు? తను ఎక్కడుంచావురా? ఏంట్రా మా దగ్గరే కథలు చెప్తున్నావా? నన్ను ఎందుకు చంపావు? ఎందుకు చంపావు? సార్ నేను నిజం చెప్తున్నాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు. మేము వెళ్ళక ముందే వాడు అసలు చనిపోయాడు. నేను ఒట్టి ఆ దేశద్రోహిని మాత్రమే తీసుకెళ్ళాం. బాంబ్ బ్లాస్ట్ చేసి మా దేశానికి ద్రోహం చేశాడు. తనకి సరి అనే పాటని నేర్పించాలని అంతే సార్. కంటిన్యూస్గా ఇలాంటి పని చేసేవాడిని. అయినా ఒకరోజు తను పారిపోయింది. శర్మ, వీడిపైన ఫరీదా కిడ్నాపింగ్ అండ్ రేప్ కేసు పెట్టు. సూర్యకుమార్ని రిలీజ్ చేయి. సార్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన్సూర్తో ఇంట్లో మరొక లేడీ ఉంది. ఎవరు? తెలియదు సార్, ఎందుకంటే ఎవరు మొహం చూడలేదు. ఒకవేళ ఫరీదా అయి ఉండొచ్చు. ఇది మీరేమంటున్నారు సార్? ఒకవేళ ఫరీదా తిరిగి వచ్చుంటే నేను మీకు ఇన్ఫార్మ్ చేసుంటాను కదా. మరి ఈ స్త్రీ ఎవరు? సార్ ఇది నా మొదటి పెన్లాం జీనత్. జీనత్ సార్ 15 సంవత్సరాలకు ముందే నేను జీనత్కి తలాక్ ఇచ్చేశాను. ఎందుకంటే తను కన్సీవ్ కాలేకపోయింది. ఇంకా నాకు పిల్లలు కావాల్సి ఉండే. అందుకే నేను ఫరీదాతో నికా చేసుకున్నాను. అవును సార్, ఫరీదా కనిపించకపోవడం అండ్ ఆమ్నా హత్య చేసిందని తెలిసిన వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఫరీదా కనిపించకపోతే జీనత్ నీకు కావాల్సి వచ్చిందా? ఏం జరుగుతోందిరా? ఫరీదా ఈ పరిస్థితికి నువ్వే కారణమా? సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? సార్ ఫరీదా కనబడు లేకుండా పోయింది, ఇంకా ఆమ్నా చనిపోయింది విని వెంటనే జీనత్ ఇంటికి వచ్చింది సార్. ఇంటి పనులన్నీ చూసుకుంటుంది, వంట చేస్తుంది, ఇంకా పిల్లల్ని కూడా చూసుకుంటుంది సార్. అంతే. పూజ, జీనత్ డీటెయిల్స్ తీసుకో. ఎస్ సార్. ఫరీదాని వెతుక్కుంటూ పోలీస్ వాళ్ళు రాత్రి పగలని తిరుగుతూ ఉన్నారు. కానీ ఫరీదా న్యాయం మీద నమ్మకాన్ని కోల్పోయి గుడి బయట కూర్చుని భిక్ష వెతుకుని మరీ జీవించింది. ఈ ఫరీదాకి ఒక సంతోషమైన కుటుంబం ఉండేది. కానీ ఒక దుర్మార్గుడు తప్పుగా ఉపయోగించుకుని తన జీవితాన్ని నాశనం చేశాడు. తను దేశద్రోహి అని అందరికీ తప్పుడు సమాచారాన్ని అందించాడు. దాంతోపాటు అతను మాత్రం కాదు, పూర్తి సిటీ, పూర్తి దేశము తన్ని అవమానించారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఎవరైనా ప్రశాంతంగా జీవించగలరా ఏంటి? ఈ రోజు పాపం తన గుడి ముందు కూర్చుని అడుక్కు తింటోంది. ఫరీదా కష్టాలు ఇంతటితో ముగిసిపోతాయా ఏంటి? ఫరీదాని వెతికేటప్పుడు పోలీస్ వాళ్ళకి జీనత్ దొరికింది. కానీ జీనత్ నిజం మాట్లాడుతోందని తెలుసుకున్నారు. ఫరీదా 15 రోజులకు ఒకసారి ఏ నంబర్కి కాల్ చేశారో అది జీనత్ నంబరే. ఆ తర్వాత పోలీస్ వాళ్ళు జీనత్ మీద ఒక కన్నేసి ఉంచారు. తన కాల్ రికార్డ్స్, లొకేషన్స్ ని చూశారు. కానీ మంజూర్ మొదటి వైఫ్ తనతో వచ్చి ఉన్న వెంటనే వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారా అనుకున్నారు. అయితే ఇంకెప్పుడు ఫరీదా దొరకదని మంజూర్ అనుకున్నాడా? కానీ పోలీసులు ఇంకా కూడా ఫరీదాని వెతుకుతున్నారు. పోలీసులకి చాలా లీడ్స్ దొరికాయి. కానీ వాళ్ళు అనుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఫరీదా లేదు. సార్, కత్తితో చాలా సార్లు పొడిచారు. తన ప్రాణాలతో ఖచ్చితంగా ఉండకూడదని అన్నిసార్లు పొడిచారు. సార్ ఇటువైపు. సార్ ఈవిడి పేరు దమయంతి. గుడి బయట ఎప్పుడు భిక్ష వెతుకుంటుందంటే సార్ ఫరీదా ఎప్పుడు ఈవిడితోనే మాట్లాడుతుందని చెప్తున్నారు సార్. ఫరీదా గురించి ఏమైనా చెప్పగలరా? కొన్ని రోజులకు ముందే ఇక్కడికి వచ్చింది. గుడి మెట్ల మీద కూర్చొని బిచ్చం ఎత్తుకుంటూ ఉనింది. సార్ ఇక్కడున్న రౌడీ వెధవలు తను తినడానికి మాత్రం డబ్బులు ఇస్తాడు, మిగతాది వాళ్ళు తీసుకునేస్తారు. అప్పుడు ఎవరికి ఫోన్ చేసింది? అది నాకు తెలియదు. ఆ మనిషి ఎవరో మీరు చెప్పగలరా? ఎవరు ఫోన్ తీసుకుని తను ఫోన్ చేసింది? లేదు, నాకు అతను తెలియదు సార్. ఫరీదా ఎవరు ఫోన్ చేసిందో నాకెలా తెలుస్తుంది సార్? ఒక రోజుకి ఇక్కడికి ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు. శర్మ, మన్సూర్ని పిలిచి బాడీని ఐడెంటిఫై చేసి పిఎంకి పంపండి. సార్. సార్ మీరా? ఫరీదా హంతకుడు గురించి ఏదైనా తెలిసిందా సార్? దానికి సంబంధించే వచ్చాం. నీతోనే మాట్లాడాలి.
22వ తారీఖు రాత్రి 12 గంటలకు నీ ఫోన్ లొకేషన్ రాముడి గుడికి దగ్గరలోనే ఉంది. అక్కడే ఫరీదాని హత్య ఫరీదా ఏ రోజైతే ఇంటి నుంచి వెళ్ళిందో చివరిగా నీకే కాల్ చేసింది. ఆధారం 3 ఈ DNA రిపోర్ట్. అందులో ఆమ్నా గోల్డ్లలో ఉండే స్కిన్. చెప్పు, కథ మొత్తం చెప్పు. ఫరీదా చాలా మంచి అమ్మాయి. మన్సూర్ నన్ను వదిలేసినా కూడా తను ఎప్పుడు నాకే సపోర్ట్గా ఉండేది. తీసుకో. డబ్బులు తీసుకుని నాకు సహాయం చేయి. కానీ నా దగ్గర సంపాదించడానికి దారే లేదు. నేను కలలు కన్నాను. తను ఫరీదా మన్సూర్ జీవితంలోంచి వెళ్ళిపోతే తను మళ్ళీ పిలుస్తాడని అనుకున్నాను. అప్పుడే తెలిసింది ఫరీదా చావకుండా ఎలాగో తప్పించుకుంది. ఒకరోజు నైట్ కాల్ చేసింది. ఆ రోజే కలవమని చెప్పింది. చివరికి డబ్బులు ఇచ్చి సహాయం చేయమని చెప్పింది. నా కుటుంబ పరిస్థితి కోసం తను ఊరు వదిలి వెళ్ళిపోతానని చెప్పింది. సిటీకి బయట ఎక్కడ మేము కలుసుకున్నామో ఫరీదా ఆమ్నా కూడా వచ్చారు. ఎందుకంటే ఫరీదా ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు తను చూసుంటాడు. రమ్మంటే మొండితనం చేసింది. అప్పుడే నేను నాతో వచ్చుంటే అప్పుడే నిర్ణయించుకున్నాను. నేను ఇద్దరిని చంపాలనుకున్నాను. ఎక్కడైనా ఫరీదా చచ్చిపోయిందనుకున్నాను. కానీ ఒకరోజు రాముడి గుడి దగ్గర మంజూర్కి కాల్ చేసింది. మంజూర్ అప్పుడు బాత్రూంలో ఉన్నాడు. ఫోన్ నేనే తీశాను. తను ఎవరని వినకుండా మాట్లాడుతూనే ఉంది. నేనే జీనత్ని చంపానని చెప్పింది. నన్ను చంపాలని చూస్తుంది. నేను రాముడి గుడిలో ఉన్నాను రా అని చెప్పింది. ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ చేశాను. నైట్ రాముడి గుడికి వెళ్ళాను. అల్లా ఇంకా చట్టం ఇద్దరు నిన్ను శిక్షిస్తారు. ఫరీదా చాలా నిజాయితీగా ఉండేది. భర్త డివోర్స్ చేసిన మొదటి భార్యకి హెల్ప్ చేసింది. డబ్బులు కూడా ఇచ్చేది. కానీ ఆ అమాయకపు అమ్మాయి తన కుటుంబం మీద చాలా ప్రేమ చూపించింది. పిల్లల్ని అందంగా పెంచుకునొచ్చింది. తనకి ఎంత అవమానం అవసరమా? బలాత్కారం చెయ్యబడింది. దాంతో పాటు దారుణాలు కూడా జరిగే. చెప్పాలంటే తన ప్రాణాల్ని లాక్కొంది. దేశభక్తి అనేది అందరి రక్తంలోనూ ఊరిపోయిన ఒకటి. ఏ దేశానికి చెందిన వాళ్ళైనా సరే నీ దేశభక్తిని చూపించడానికి అరిచి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళని నువ్వు తిట్టాల్సిన అవసరం లేదు. ఆ లైసెన్స్ ని నీకు ఎవరు ఇవ్వలేదు. మీరొక మంచి మనిషిగా జీవిస్తేనే మంచి దేశభక్తితో ఉంటారు. మృగంలా మారిపోతే మరు నిమిషమే ఎదటి వాళ్ళని హింసించకండి. ముందు మీరు మారండి. ఇప్పుడు నేను దివ్యాంక త్రిపాఠి దహియా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. ఒక కొత్త కేసుతో కలుసుకుందాం. అంతవరకు చూడండి క్రైమ్ పెట్రోల్, ఉమెన్ అగైన్స్ట్ క్రైమ్. ఒక మహిళని ముట్టుకుంటే ఎందరో మహిళలు లేస్తారు. జై హింద్.